హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోలో లెవెలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఎపిసోడ్ నెంబర్ 10. లాస్ట్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను కొన్ని రీజన్స్ వల్ల, బట్ ఈ ఎపిసోడ్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి, మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్కిప్ చేయకుండా చూస్తే ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోని ప్లీజ్ కొంచెం లైక్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్కి అండ్ జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్కి మధ్య ఫైట్ జరగడం స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్ అనేది 4v4లో జరుగుతుంది. మన కొరియా నుంచి వచ్చేసరికి బెక్, చాహే, లిమ్ టేగ్యూ అండ్ డాంగ్వుక్ అయితే పార్టిసిపేట్ చేస్తారు. ఈ ఫైట్ని సంగ్ జిన్వు, చాయ్ జాంగ్ అండ్ గన్హే అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. యాక్చువల్గా ఫస్ట్ అయితే ఇక్కడికి జిన్వు రాకూడదు అనుకుంటాడు, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది అని. బట్ తను ఇక్కడికి రావడం మంచిదైంది అని అనుకుంటాడు, ఎందుకంటే జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ యొక్క పవర్ తెలుస్తుంది కాబట్టి. ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క అపోనెంట్ని చూస్ చేసుకుంటారు. మన కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ కన్నా జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ పవర్స్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతుంది. మన వాళ్ళతో ఫైట్ చేయడానికి కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. లైక్ మన డాంగ్వుక్ అండ్ లిమ్ టేగ్యూ కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారనమాట. అండ్ వాళ్ళు ఎస్ ర్యాంక్ హంటర్స్ కాబట్టి అక్కడ ఉన్న బ్యాటిల్ ఏరియా మొత్తం చాలా ఈజీగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. చాయ్ జాంగ్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు, మీరు దీన్ని చాలా స్ట్రాంగ్గా క్రియేట్ చేశారు, లైక్ ఎవరైనా బ్యాటిల్ చేసే విధంగా. బట్ ఇట్లాగా ఎస్ ర్యాంక్ హంటర్స్ కనుక ఫైట్ చేస్తే మీరు ఇంకా మళ్ళీ కట్టుకోవాల్సి వస్తుంది అంటాడు. దానికి గన్హే ఓకే అని చెప్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో చూసుకుంటే బెక్ తన అపోనెంట్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. బెక్ యొక్క అపోనెంట్కి కాంబాట్ స్కిల్స్ లేవు అని అయితే అనుకుంటూ ఉంటాడు. సో బెక్తో కాంబాట్స్లో ఫైట్ చేయడానికి చాలా టఫ్గా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా బెక్ అయితే ఇలా అనుకుంటాడు, అంటే ఇక్కడ గోటో ర్యూజీ అంటే జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ యొక్క టీమ్ లీడర్ గిల్ మాస్టర్ ఏమనుకుంటాడంటే, కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ని టెస్ట్ చేస్తున్నాం అనుకొని, సో దానివల్ల ఇప్పుడు అతను ఎలాగో పారిపోతున్నాడు. మన బెక్ ఫుల్ పవర్ని యూజ్ చేసేస్తే తనకి తన పొటెన్షియల్ తెలుస్తుంది అని బెక్ తన ఫుల్ పవర్ని వాడేస్తాడు. ఇదంతా ఒక ఏ ర్యాంక్ హంటర్ అయితే చూస్తూ ఉంటాడనమాట. వాడు చూసి ఇలా అంటాడు, ఇంకా నాలాంటి ఒక ఏ ర్యాంక్ హంటర్ వీళ్ళతో కనుక ఫైట్ చేస్తే ఇప్పుడే చూరుకుంటా అని. అండ్ వాడి పక్కన అసిస్టెంట్ ఇలా అంటాడు, లేదు సార్, మీరు వాళ్ళకన్నా తోపని. ఏం మాట్లాడుతున్నారా? ఇదే టైంలో కొరియా నుంచి మనోళ్ళు ఇద్దరు డిఫీట్ అయిపోతారు, డాంగ్వుక్ అండ్ లిమ్ టేగ్యూ. అండ్ బ్యాలెన్స్ ఉన్నది బెక్ అండ్ చాహే మాత్రమే. సో వీళ్ళైతే 2v4 చేయాల్సి ఉంది. అండ్ ఇక్కడ చాహే అయితే ఫైట్ చేస్తూ ఉంటుంది. బెక్ అయితే ఇప్పుడు 1v2 సిచ్యువేషన్లో ఉంటాడు. అండ్ వాడైతే పారిపోతాడనమాట బెక్తో ఫైట్ చేయలేక. చాహే అపోనెంట్ కూడా ఒక అమ్మాయి. అండ్ తనైతే చాహేని చూసి ఇలా అనుకుంటుంది, సో ఎస్ ర్యాంక్ హంటర్ డాన్సర్, కొరియా నుంచి ఎంతో పాపులర్ డాన్సర్ అని అయితే అంటుంది. అండ్ చాహేకి డాన్సర్ అనే ఒక నిక్నేమ్ ఉంది అని చెప్తూ ఉంటుంది. సో ఆ డాన్సర్ స్కిల్స్ని ఈ కాంబాట్ స్కిల్స్కి మార్చుకుంది అని అయితే అనుకుంటుంది. అండ్ చాహే ఆ అమ్మాయి అయితే డిఫీట్ చేసేసి బెక్కి హెల్ప్ చేద్దాం అనుకునే టైంలో ఇందాక బెక్ దగ్గర నుంచి పారిపోయినోడు వచ్చి చాహే మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. చాహే కొంచెం అనుకోకుండా లైక్ అన్కాన్షియస్గా వాడి మీద ఫుల్ పవర్ని యూజ్ చేసేస్తుంది. వాడి ముక్కు పగిలిపోతుంది, నోస్ నుంచి చాలా బ్లడ్ వస్తుంది అనమాట. అండ్ వాడికి టెంపర్ లూజ్ అయిపోతుంది. ఇంకా అయిపోయారా మీరు అనుకుంటారు. ఇంకా వాడు ఒక మృగంలా ట్రై చేస్తూ ఉంటాడు, ఏదేదో మాట్లాడుతూ చాహే మీదకి ఫైట్ చేయడానికి అయితే వస్తూ ఉంటాడు. అండ్ ఇప్పుడు అక్కడ ఉండే ఎస్ ర్యాంక్ హంటర్స్ ఇలా అంటారు, లైక్ జపాన్ నుంచి వచ్చిన వాళ్ళు, వాడి టెంపర్ని లూజ్ అయితే వాడిని ఎవరు కంట్రోల్ చేయలేరు అని. గోటోరి వాడు చాహే మీద ఫుల్ పవర్తో అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ చాహే మొత్తం అటాక్స్ని తప్పించుకుంటూ ఉంటుంది. అండ్ ఇంకా ఫైనల్ అటాక్గా వాడు ఏదో అటాక్ చేస్తాడు. జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ ఇంకా చాహే పని అయిపోయింది అనుకుంటారు. ఇప్పుడు మన హీరో ఎంట్రీ ఇస్తాడనమాట. జిన్వు జస్ట్ తన చేత్తో ఆ అటాక్ని ఆపేస్తాడు. అండ్ వాడిని సింపుల్గా అటాక్ చేయకుండా ఆపేస్తాడు అనమాట. ఇది చూసిన జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్కి కొంచెం షాకింగ్గా ఉంటుంది, ఎందుకంటే జిన్వుని మేజ్ అని చెప్పారు, బట్ వాడేమో ఇంత ఫాస్ట్గా వాడిని ఆపేశాడు అని చెప్పేసి. అండ్ గోటో ర్యూజీకి కూడా ఇది నమ్మబుద్ధి కాదు, అంటే జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ వాళ్ళ లీడర్కి కూడా ఇది నమ్మబుద్ధి కాదు, తను ఒక మేజ్ అని. అండ్ దానికోసం జిన్వుని గోటో ర్యూజీ టెస్ట్ చేద్దాం అనుకుంటాడు. అండ్ గోటో ర్యూజీని స్వయంగా తనే ఫైట్ చేద్దాం అనుకొని జిన్వుకి ఒక రిక్వెస్ట్ పంపిస్తాడు, లైక్ తనతో ఫైట్ చేయడానికి ఇష్టపడుతున్నారా అని. జిన్వు ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తాడు, బట్ దానికి ఒక కండిషన్ పెడతాడనమాట. లైక్ ఇప్పుడు గోటో ర్యూజీ తన ఫుల్ పవర్ని యూజ్ చేస్తే మాత్రమే తనతో ఫైట్ చేస్తా అంటాడు. అండ్ అలాగే జిన్వు ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. గోటో ర్యూజీ తను ఇలా అనుకుంటాడు, నా ప్రెసెన్స్లో కూడా తను చిన్న స్మైల్ ఇచ్చాడంటే తనకు ఎంత ధైర్యం ఉండాలి అని. ఇంకా వీళ్ళిద్దరైతే ఫైట్ కోసం రెడీ అవుతూ ఉంటారు. మన డాంగ్వుక్, చాహే వీళ్ళంతా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మన కొత్త 10th ఎస్ ర్యాంక్ హంటర్ ఇప్పుడు గోటో ర్యూజీతో ఫైట్ చేయబోతున్నాడు, చూద్దాం మరి ఎలా ఫైట్ చేస్తాడో అని. అండ్ చాహే ఇలా అనుకుంటుంది, నేను డంజన్లో తను ఎలా ఫైట్ చేస్తాడో చూశాను, కాంబాట్ స్కిల్స్ కొన్ని, బట్ ఇతనితో ఎలా డీల్ చేస్తాడో చూడాలి ఇప్పుడు అని చెప్పేసి. అండ్ బెక్ అయితే జిన్వు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.
గోటో యూజే అండ్ జిన్వు వార్మప్ అయ్యి జిన్వు స్టార్ట్ అయ్యి చెప్పగా ముందే మన గోటో అయితే స్టార్ట్ చేస్తాడు అనమాట జిన్వుని కొట్టడం. అండ్ దాన్ని జిన్వు తప్పించుకుంటాడు, ఎందుకంటే మనోడు కూడా చాలా స్ట్రాంగ్ కాబట్టి. అండ్ ఆ స్పీడ్ని చూసి మన గోటో కొంచెం షాక్ అవుతాడు. ఎనీవే ఇద్దరు అలా ఫైట్ చేస్తూ ఉంటారనమాట. అది చాలా దూరం వెళ్ళిపోతుంది. ఇంకా గోటోకి మండిపోతుంది, ఎందుకంటే జిన్వు అన్ని అటాక్స్ని కూడా తప్పించేసుకుంటున్నాడు. గోటోకి ఇంకా మండిపోతుంది. గోటో జిన్వుని చంపేద్దాం అనుకుంటాడు అండ్ తన ఫుల్ పవర్ని యూజ్ చేసేస్తాడు ఇంకా గోటో. అండ్ జిన్వు మీద అటాక్ చేస్తుంటే జిన్వు ఆ అటాక్ని ఈజీగా ఆపేస్తాడు. అండ్ ఇది చూసిన చాలామంది షాక్ అవుతారు అక్కడ ఉన్న వాళ్ళు. అండ్ ఇద్దరి పవర్స్ కూడా చాలా ఓవర్వెల్మింగ్గా ఉంటాయి. అండ్ ఇద్దరైతే ఫైట్ చేస్తూ ఉంటారనమాట. బట్ ఇక్కడ వచ్చేసరికి జపాన్ నుంచి వచ్చిన వాళ్ళు గోటోని ఆపేస్తారు అండ్ మన జిన్వుని బెక్ అండ్ చాహే ఆపేస్తారు. ఎందుకంటే అసలే వాళ్ళు జేజు ఐలాండ్ ఆర్క్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు కనుక వాళ్ళు ఫైట్ చేసుకుంటే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. అండ్ జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ అంతా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. జిన్వు మన గన్య దగ్గరికి వెళ్ళి ఇలా అని చెప్తాడు, లైక్ తను జేజు ఐలాండ్ ఆర్క్లో పార్టిసిపేట్ చేయలేను అని. అండ్ వాళ్ళ మమ్మీ ఇప్పుడే మళ్ళీ లేశారు, సో తను వాళ్ళ మమ్మీ కోసం ఉండాలి అని చెప్పేసి జేజు ఐలాండ్ ఆర్క్లో పార్టిసిపేట్ చేయను అని చెప్పేస్తాడు. ఇప్పుడు గోటో యూజీ వాళ్ళ గిల్డ్కి కాల్ చేసి లైక్ జిన్వు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఇక్కడ ఆల్రెడీ గోటోకి పడిపి ఉంటుంది జిన్వుని చూశాక. ఇప్పుడు గోటోకి అర్థమవుతుంది లైక్ జిన్వు జేజు ఐలాండ్ ఆర్క్లో పార్టిసిపేట్ చేయట్లేదు అని. అండ్ ఆ మిషన్కి ఇంత పవర్ఫుల్ హంటర్ రాకపోతే ఎలాగా అని కొంచెం డౌట్ వస్తుంది. ఇదే విషయం చాహేకి, చాయ్జాంగ్కి అండ్ బెక్కి కూడా అర్థమవుతుంది. లాస్ట్ టైం లాగా కాకుండా ఈసారి తప్పకుండా జేజు ఐలాండ్ రైడ్ని కంప్లీట్ చేయాలి అని వీళ్ళైతే ఫిక్స్ అయిపోతారు. చాయ్జాంగ్, బెక్ అయితే మెయిన్లీ ఫిక్స్ అయిపోతారనమాట దీన్ని ఎట్లాగైనా కంప్లీట్ చేయాలి అని. సీన్ కట్ చేస్తే జేజు ఐలాండ్లో చాలా యాంట్స్ ఉంటాయి. అండ్ యాంట్ క్వీన్ అయితే చాలా ఎగ్స్ని లే చేసి ఉంటుంది. అండ్ వాటిల్లో పెద్ద ఎగ్ అయితే ఒకటి ఉంటుందన్నమాట. దాని లోపల నుంచి ఒక వారియర్ రావడానికి యాంట్స్ అన్ని అండ్ అలాగే యాంట్ క్వీన్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. దాని లోపల నుంచి ఇప్పుడు యాంట్ కింగ్ రావాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఫైనల్గా యాంట్ కింగ్ దాని లోపల నుంచి బయటకు వస్తాడు. సో మీరు యాంట్ కింగ్ పవర్ని చూస్తే ఇంకా మైండ్ పోతుంది. అండ్ దాని లోపల నుంచి ఎవరు వచ్చారో ఇంకా మనందరికీ తెలుసు. తెలియని వాళ్ళకి స్పాయిలర్గా ఉంటుంది కాబట్టి ఈ విషయం మనం ఇక్కడ మాట్లాడుకోకూడదు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. యాంట్ కింగ్ పవర్ ఎంత భయంకరంగా ఉంటుందంటే జస్ట్ తన రోర్తోనే ఐలాండ్ షేక్ అయిపోతుంది. జేజు ఐలాండ్ నార్మల్గా చాలా యాంట్స్తో పవర్ఫుల్ అవుతూ ఉంటుంది అండ్ ఐలాండే షేక్ అయిపోతుంది యాంట్ కింగ్ రోర్తో. ఇదే టైంలో మనకి టెలికాస్ట్ చేస్తూ ఉంటారు టీవీలో, ఇలా జేజు ఐలాండ్ ఆర్క్ కోసం మన ఎస్ ర్యాంక్ హంటర్స్ అంతా రెడీ అవుతున్నారు అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్క నార్మల్ హంటర్ కూడా ఈ న్యూస్ని వినడం జరుగుతుంది. అండ్ ప్రతి నార్మల్ హంటర్ కూడా ఎస్ ర్యాంక్ హంటర్స్కి హెల్ప్ చేద్దామని ఏదో ఒక రకంగా ఒక టీంలా ఫామ్ అవుదామని ప్లాన్ చేసుకుంటారు. అండ్ ఇదే టీంలో మన జుహే కూడా పార్టిసిపేట్ చేద్దామని కాల్ చేసి పర్మిషన్ అడుగుతుంది. అండ్ మన గన్హే ఇలా అనుకుంటాడనమాట, ఫైనల్గా చాలాసార్లు జేజు ఐలాండ్ మీద రైడ్కి వెళ్ళాము, బట్ ఈసారైనా దాంట్లో సక్సెస్ఫుల్గా అవుదాం, రేపే మన జేజు ఐలాండ్ రైడ్ ఉంది అని అయితే అంటాడు. నెక్స్ట్ డే జేజు ఐలాండ్కి షిప్స్ అయితే వెళ్ళిపోతాయి. చాలా ఫ్లీట్స్గా డివైడ్ అయ్యి మరీ వెళ్తారు వీళ్ళు. అండ్ వాళ్ళల్లో కొంతమంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, ఎస్ ర్యాంక్ హంటర్సే చాలా కష్టపడి ఇంతకుముందు చనిపోయారు, మనం వాళ్ళని ఎదిరించగలమా అని చెప్పేసి. అండ్ వాళ్ళల్లో కొంతమంది ధైర్యం చెప్పుకుంటూ లైక్ ఒకరికొకరు కరేజియస్నెస్ అనేది పెంచుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఫైనల్గా మళ్ళీ జించులు వచ్చేసరికి ఇలా అంటాడు గన్య దగ్గరికి వచ్చి, చాలా వరకు ఫ్లీట్స్ అన్నీ వెళ్ళిపోయాయి, ఇంకా కాసేపట్లో ఈ జేజు ఐలాండ్ రైడ్ని అనేది మనం స్టార్ట్ చేయబోతున్నామని. అండ్ గన్య ఇలా అంటాడు, యాక్చువల్గా సంగ్ జిన్వు దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు అండ్ నార్మల్గా ఇంకా ఎక్స్ ర్యాంక్ హంటర్స్ కూడా దీంట్లో ఉన్నారు అండ్ ఇది ఒక హంటర్ వల్ల కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్తాడు. అండ్ ఆ హంటర్ పేరే మిన్ బియోంగ్యూ. అదే మనకి లాస్ట్ టైం ఎపిసోడ్లో చూపించినట్టు బెక్ యొక్క ఫ్రెండ్ అనమాట. సో తను కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాడు, ఒక ఎస్ ర్యాంక్ హీలర్. అండ్ తను బెక్ దగ్గరికి వచ్చేసరికి ఇలా అంటాడు, ఒక ఎస్ ర్యాంక్ హీలర్ లేకుండా మీరెలా ఉంటారు, ఒక కాంబాట్ స్కిల్స్ యూజర్కి ఎస్ ర్యాంక్ హీలర్ ఖచ్చితంగా ఉండాలని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మన గోటో అండ్ కొన్ని టీమ్స్గా డివైడ్ అయిపోయి ఉంటారు. జపాన్ టీం మొత్తం ఒక 4 టీమ్స్గా డివైడ్ అయిపోయి ఉంటారు అనమాట ఐలాండ్లో. అండ్ ఇక్కడ వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ని మన వాళ్ళకి పాస్ చేస్తూ ఉంటారు. మనోళ్ళంతా ప్రస్తుతానికి అయితే ఒక హెలికాప్టర్లో వెళ్తారనమాట ఐలాండ్ లోపలికి వెళ్ళడానికి. అండ్ వాళ్ళతో పాటు టీవీలో టెలికాస్ట్ చేయడానికి ఒక కెమెరామ్యాన్ కూడా రావడం జరుగుతుంది. అండ్ ఆ కెమెరామ్యాన్ యొక్క ర్యాంక్ అనేది ఏ ర్యాంక్ అని చెప్తాడు. అండ్ మన ఎస్ ర్యాంక్ హంటర్స్ అంతా తనకి ఇలా చెప్తారనమాట, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. అండ్ తను ఇలా అంటాడు, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది సార్, పర్లేదు, నేను ఒక ఏ ర్యాంక్ కెమెరామ్యాన్ని అని చెప్తాడు. ఇంకా వాళ్ళకైతే వీళ్ళు సిగ్నల్ ఇస్తారు, లైక్ మన జపాన్ టీం వాళ్ళకి. అండ్ జపాన్ టీం వాళ్ళైతే సిగ్నల్ ఇస్తారనమాట. ఇంకా అక్కడ ఐలాండ్ మొత్తం యాక్టివేట్ అయిపోతుంది. లైక్ వాళ్ళంతా అలర్ట్ అయిపోతారు, యాంట్స్ అన్ని అలర్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తాయి. బయట ఉన్న హెలికాప్టర్స్ అండ్ షిప్స్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి.
అండ్ మన వాళ్ళు ఉన్న హెలికాప్టర్ మీద కూడా కొన్ని యాంట్స్ అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. చాయ్జాంగ్ మీరు జరుక్కోండి నేను చూసుకుంటా వాటిని అని చెప్పేసి తన యొక్క ఫైర్ మ్యాజిక్ని యూజ్ చేస్తాడు అండ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దాన్ని చూసిన డాంగుక్ ఇలా అంటాడనమాట, మన కొరియాకి అల్టిమేట్ వెపన్ అంటే ఇలాగే ఉండాలని చెప్పేసి. ఇంకా వాళ్ళంతా దిగడానికి రెడీ అయిపోతారు. కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ ఈ మిషన్ కంప్లీట్ చేయాలి ఎలాగైనా సరే. ఇప్పటికే చాలా ప్రాణాలని కోల్పోయాం, బట్ ఈ రైడ్లో మాత్రం అలా జరగకూడదు. ఈసారి తప్పకుండా కంప్లీట్ చేసుకోవాలి, మనతో పాటు జపాన్ సపోర్ట్ కూడా ఉంది అని మాట్లాడుకుంటారు. ఫైనల్గా మన వాళ్ళు ఐలాండ్ లోపలికి వెళ్ళిపోతారు. చాయ్జాంగ్ బయట నుంచి ఎవరు కూడా రాకుండా ఒక బ్యారియర్ లాగా క్రియేట్ చేస్తాడు అండ్ అక్కడ చాలా వేస్ ఉంటాయన్నమాట. వాళ్ళకి ఏ వేలో వెళ్ళాలో అర్థం కాదు. ఈసారి చాయ్జాంగ్ అయితే ప్రతి వేలో కూడా తన ఫైర్ మ్యాజిక్ని యూజ్ చేస్తాడు. దానివల్ల వాళ్ళకి దగ్గరలో ఏ వే ఉందో కనిపెట్టేయచ్చు ఈజీగా అని అయితే అనుకుంటారు. అండ్ వాళ్ళకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఈ ఫైట్ అయితే మనకి 1 అవర్లో కంప్లీట్ అయిపోవాలి అండ్ రైడ్ మొత్తం 1 అవర్లో కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చేయాలి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. దానికోసం త్వరగా వీళ్ళు యాంట్ క్వీన్ ఉన్న ప్లేస్ కోసం వెతుకుతూ ఉంటారన్నమాట. నార్మల్గా మన ఎస్ ర్యాంక్ హంటర్స్ అంతా లోపల ఉంటారు అండ్ బయట జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ అంతా బయట చూసుకుంటారు, లోపల మనోళ్ళు ఉంటారు. మనోళ్ళు లాస్ట్ టైం కన్నా చాలా పవర్ఫుల్గా మారుంటారు కాబట్టి అక్కడ యాంట్స్ వస్తే వాటిని చిన్నపిల్లలు చేసి ఆడుకుంటారు అనమాట. అండ్ ఇక ఫైనల్గా యాంట్ క్వీన్ ఎగ్స్ లే చేసిన ప్లేస్ దగ్గరికి వెళ్తారు. అక్కడ పెద్ద ఎగ్ని చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతారు. అండ్ మన జిన్వు ఇక్కడ పుషప్ చేస్తూ ఉంటాడు. చేస్తూ ఇలా అనుకుంటాడు, నేను లేకుండా వాళ్ళు ఈ మిషన్ని కంప్లీట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఒకవేళ నేను వెళ్తే అది ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు కంప్లీట్ చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టి నేను వెళ్ళలేదు అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ అంతా అక్కడ ఉంటారనమాట. అండ్ వాళ్ళల్లో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటున్న టైంలో సడన్ గా ఒక ఎస్ ర్యాంక్ హంటర్కి తల లేచిపోతుంది. దట్ మీన్స్ ఆ ఎస్ ర్యాంక్ హంటర్ని చంపేసింది ఆ యాంట్ కింగ్ మాత్రమే.